ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న మహిళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుందా? ఇది నిజమే అండి. కొంచెం సక్సెస్ రేట్ మార్జినల్లీ ఓవర్ వెయిట్ లేదా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ముందు మీరు ఓవర్ వెయిట్, ఒబేసిటీతో బాధపడుతున్నారా లేదా తెలుసుకోవాలి అంటే చిన్న బీఎంఐ అన్నది క్యాల్క్యులేట్ చేయండి. మీ హైట్, వెయిట్ మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా బీఎంఐ క్యాల్క్యులేటర్‌లో మీ బీఎంఐ ఎంతనో తెలుస్తుంది. ఒక ఇండియన్ విమెన్ నార్మల్ రేంజ్ బీఎంఐ 18-23 మధ్యలో ఉండాలి. 23 దాటినప్పటి నుంచి ఓవర్ వెయిట్ కింద లెక్క వస్తారు. 30 మీద వచ్చేసి ఒబేసిటీ. ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ కావచ్చు, వేరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో కావచ్చు, ఓవర్ వెయిట్, ఒబేసిటీతో బాధపడే లేడీస్‌లో సక్సెస్ రేట్ తక్కువ ఎందుకు చూస్తాము అంటే, వాళ్ళ హార్మోనల్ ఎన్వైర్న్‌మెంట్ బాగుండకపోవడం వల్ల ఎగ్ క్వాలిటీ పువర్ ఉండొచ్చు, స్పెర్మ్ క్వాలిటీ పువర్ ఉండొచ్చు, 2 కలిపి తయారు చేసిన ఎంబ్రియో క్వాలిటీ కూడా పువర్ ఉంటుంది. అదే విధంగా ఒక హెల్తీ ఎంబ్రియో తయారైనప్పటికీ వాళ్ళ గర్భసంచి లోపల ఎన్వైర్న్‌మెంట్ ఆ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయడానికి దాన్ని యూటరైన్ రిసెప్టివిటీ అంటాం. సో అది కూడా కొంచెం అఫెక్ట్ అవుతుందన్నమాట ఈ వెయిట్ డిస్టర్బెన్సెస్ వల్ల. అందుకే ఓవర్ వెయిట్, ఒబేసిటీతో బాధపడే వాళ్ళు మంచి డైట్, లైఫ్ స్టైల్, వెయిట్ లాస్ ప్లాన్ చేసిన తర్వాత వెళ్ళండి. అండ్ బీఎంఐ 35 కంటే కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా కూడా స్ట్రిక్ట్‌గా ముందు వెయిట్ లాస్ ప్లాన్ చేసిన తర్వాతనే మీరు ట్రీట్మెంట్‌ని స్టార్ట్ చేసుకోండి.